గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ లో గందరగోళం సృష్టించారు కాంగ్రెస్ నేతలు. కిటికీలను ధ్వంసం చేశారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లోకి దూసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు. గజ్వేల్లో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఉరుములేని పిడుగులా కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైకి వెళ్లారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి. కాంగ్రెస్ నేతలు క్యాంప్ ఆఫీస్ దగ్గర హడావిడి చేశారు. ఈ క్రమంలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే తాము క్యాంప్ ఆఫీసుపై దాడి చేయలేదన్నారు కాంగ్రెస్ నేతలు. రూల్ ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో ఉండాలన్నారు. అందుకే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టామన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడిని ఖండించారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి చేశారన్నారు. బీహార్ గ్యాంగ్ ను తలపించేలా కాంగ్రెస్ నేతలు ప్రవర్తించారన్నారు హరీష్ రావు. మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్కే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు గులాబీ నేత. పోలీసులు కాంగ్రెస్ కు ప్రైవేట్ సైన్యంలా మారిపోయారన్నారు. ఇందిరమ్మ పాలన అంటే ప్రతిపక్షాల ఆఫీసులపై దాడి చేయడమేనా అని ప్రశ్నించారు. కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. దాడులు ఆగకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు మాజీ మంత్రి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టాలన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రభుత్వం ఇచ్చిన ఆఫీసులలో మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఇప్పుడు ఇది ఒక వింత వైపరీత్యం. రాహుల్ గాంధీ గారికి కూడా ప్రభుత్వ కార్యాలయం ఉంది. ఆయన ఉండేది రెసిడెన్సే కదా, పార్లమెంట్లో ఇల్లు ఉంటుంది. మరి రాహుల్ గాంధీ గారు లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? చెప్పురు మరి. నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నారా? ఈయన అచ్చమైన పూస అయితే ఎవడన్నా బొమ్మ పెట్టుకుందనేమోనండి. రౌడీల బొమ్మలు పెట్టుకుంటారా? ఎవడన్నా పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడేట బొమ్మలు పెట్టుకుంటారా? రాక్షసులు లెక్క ప్రజలపైన దాడులు చేస్తే బొమ్మలు పెట్టుకుంటారా? 3 మున్సిపాలిటీల్లో ఓటమిని తట్టుకోలేకే కాంగ్రెస్ దాడులకు తెగబడుతుందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. మరోవైపు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రేవంత్ ఫోటో తొలగించారు బీఆర్ఎస్ నేతలు. ఆ స్థానంలో కేసీఆర్ ఫోటో పెట్టారు.